Welcome to Taste Buds. Let's get cooking. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కేవలం కొన్ని నిమిషాల్లో నోరూరించే బొంబాయి రవ్వ హల్వా ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. ఈ హల్వా అంత టేస్టీగా ఉండబోతుందండి. ఒక్కసారి తింటే ఇంకొంచెం పెట్టండి అని అడగకుండా ఉండలేరు. అంత బాగుంటుంది ఈ హల్వా. ఈ హల్వా ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ పై గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ని నెయ్యిని యాడ్ చేసుకుందాం. బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను కిస్మిస్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ రెండింటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వాటిల్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే గిన్నెలో 1 గ్లాస్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం పాకంని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకుందాం. అలాగే మరో 4 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకుందాం. ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయాక ఇలా మరుగుతూ ఉంటుందండి. అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా బొంబాయి రవ్వను వేయించి పెట్టుకున్నాం కదండి, అది కొంచెంగా యాడ్ చేసుకోవాలన్నమాట. రవ్వ ఉండలు కట్టకుండా ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా పూర్తిగా వేసేసుకోవాలి దాంట్లోకి. ఇలా బాగా ఒకసారి కలుపుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుకోండి. ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో గీని యాడ్ చేసుకుని అది చేతితో స్ప్రెడ్ చేసుకుని ఈ హల్వాని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మనం వేయించి పెట్టుకున్న బాదం అలాగే కిస్మిస్ని ఇందులో పైన గార్నిష్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతే అండి, నోరూరించే బొంబాయి రవ్వ హల్వా తయారైపోయింది. మీకు నేను చేసిన హల్వా నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.